వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగుడా, మస్తులపై నాశనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు, గడిచిన దినమంతా కాపాడి మీరు రెక్కల కింద భద్రపరిచారు, మీకు వందనాలు. మరొక దినం మా జీవితంలో ఆయుష్టి పొడిగించిన ఆయన, మా పనిలో, ప్రయాణంలో, అన్ని విషయాలలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మరొక దినం ప్రభా, మరి తండ్రి మా జీవితంలో ఈ విధంగా తండ్రి ఆయుష్ని పొడిగించి తండ్రి ప్రభా, ఈ విధంగా ప్రభా మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఒక గడియ ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి, పాటలు పాడి నీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా నీ ఒక వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ మీద ఆధారపడి నాయన వాక్యం ప్రకటింపడలాను కృపణ సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మహిమఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ, ఎక్కడ నామని ఇద్దరు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను సెలవిచ్చిన ప్రకారంగా తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచు అయ్యా మీరే కృపణ సహాయం దయచేయమని మరి ప్రభా మరి ఇంటర్నెట్ని కానీ మరి కరెంట్ని కానీ మీ స్వాధీన పెంచుకోండి, మీ కృపణ మీ సహాయం మాకు దయచేయమని మహిమఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుడికి వందనాలు. మరి సమయం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దినాన మనము పాత నిబంధన నుండి ఆదికాండము 32వ అధ్యాయం మనం ధ్యానించుకుందాము. ఆదికాండము 32వ అధ్యాయం మనము ధ్యానించుకుందాము. మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము నేను చదువుతాను. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహన్నాయిము అను పేరు పెట్టాను. మరి దేవుడి వాక్యాన్ని దీవించి మనతో కూడా మాట్లాడును గాక. మరి మనం చూసుకున్నట్లయితే మరి యాకోబు లాబాను యొద్ద నుండి 16 నుండి మనం చూసుకున్నట్లయితే మరి కానానుకు తిరిగి తన ఇంటికి మరి ప్రయాణము ఆయన స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ చూసుకుంటే 20 సంవత్సరాలు. మరి 20 సంవత్సరాలు మరి యాకోబు మరి లాబాను యొద్ద ఉన్నట్టుగా మనము గడిచిన వారము 31వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మరి 20 సంవత్సరాల తర్వాత మరి తిరిగి యాకోబు మరి కానానుకు ఆయన ప్రయాణం అవుతున్నాడు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే మరి యాకోబు మనం పోయిన వారం కూడా చూసుకున్నాం కదా. మరి లాబాను తర్వాత యాకోబు వారి మధ్యలో ఒప్పందం చేసుకొని మరొక సాక్షి కుప్పను, ఒక స్తంభమును వారు పెట్టేసుకొని ఇరువైపులా సమాధానపడి మరి లాబాను తన ఇంటికి మరి యాకోబు కానాను దేశానికి ప్రయాణం అయినట్లుగా మనము గడిచిన వారము చూసుకున్నాం. మరి 32వ అధ్యాయం మనం చూసుకుంటే మరి యాకోబు త్రోవన మరి ఆ యొక్క ప్రయాణంలో కానాను యొక్క మరి ప్రాంతానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో మనం చూసుకుంటే యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. తర్వాత మనం చూసుకుంటే యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహన్నాయిము అను పేరు పెట్టాను. పుట్టినట్లు చూసుకుంటే 2 సేనలు. అయితే మరి ఇక్కడ మనం గమనిస్తే మరి యాకోబు ఏమంటా ఉన్నాడంటే ఆయన ఒక వస్తున్న మార్గంలో మరి త్రోవలో దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నట్లుగా మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ యొక్క దేవుని దూతలను చూసినప్పుడు మరి యాకోబు ఆ చోటికి మరి ఏమని పేరు పెట్టాడంటే 2 సేనలు అని పేరు పెట్టాడు. మరి దీని మీద ఎక్కువగా మనకు అంటే ఇన్ డీటెయిల్గా మనకు ఎక్కడ కూడా కనబడదు, కానీ మరి ఆ విధంగా యాకోబు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం అంటే లాస్ట్ టైం కూడా చూసుకున్నట్లు 28వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే 28వ అధ్యాయము అక్కడ ఆయన 12-13 మనం చూసుకుంటే యాకోబు అక్కడ ఏమంటా ఉన్నాడంటే ఆ కళలో మనం చూసుకుంటే అక్కడ దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఆయనకు అక్కడ కనబడ్డారు కళలో 28వ అధ్యాయంలో. బట్ ఇక్కడికి వచ్చేసరికి మరి అంటే ఇన్ డీటెయిల్గా లేదు, కానీ దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నట్టుగా మరి యాకోబు ఇక్కడ ఆయన కనబడినట్టుగా
అర్థమవుతూ ఉంది. మరి మరి వారిని చూచి మరి యాకోబు ఆ చోటికి మరి ఏమని పేర్లు పెడతా ఉన్నాడంటే 2 సేనలు. మరి అక్కడ మనం చూసుకుంటే మహన్నాయిము 2 సేనలు అని అర్థం వచ్చే మరి పేరు ఆ ప్రాంతానికి పెడతా ఉన్నాడు. అంత అది మాత్రమే మరి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. దాని తర్వాత అంటే డీటెయిల్గా అయితే మరి మెన్షన్ చేయలేదు, బట్ ఆ విధంగా అతను అక్కడ పేర్కొనబడతా ఉన్నాడు, అక్కడ రాయబడతా ఉంది మనకు. సరే, అదేవిధంగా మనము 3వ వచనం చూసుకుంటే యాకోబు ఏదోము దేశమున అనగా షేయూరు దేశమునున్న తన సహోదరైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి. సో మనం దీనికంటే ముందు ఇందాక మరి అక్కడ మనం చూసుకున్నాం కదా, ఆ ప్రాంతము కొన్ని రిఫరెన్సెస్ కూడా మనం చూసుకుందాము. 2 సేనలు అని అర్థం వచ్చే మహన్నాయిము మనం చూసుకుంటే మరి యెహోషువ గ్రంథం చూసుకుంటే ఒకసారి యెహోషువ గ్రంథము 13వ అధ్యాయంలో కూడా చూసుకుంటే యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూసుకుందాము. పేరు మనకు అక్కడ సిమిలర్, మనకు అదే పేరు అక్కడ కనబడుతూ ఉంటుంది. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం చూసుకుంటే హెష్బోను మొదలుకొని రమాత్మిజ్బే బెటోనీమున వరకును మహాన్నాయిమునకు మొదలుకొని దెబీరు సరిహద్దుల వరకును. ఇక్కడ చూస్తే మనకు ఈ యొక్క ప్రాంతం పేరు ఏదైతే మరి యాకోబు ఆ చోటుకి ఏదైతే పేరు పెట్టాడు మహాన్నాయిము, ఇక్కడ మనం చూస్తే మరి మోషే గారు గాదు గోత్రమునకు మరి స్వాస్థ్యమైన అక్కడ వంశముల చొప్పున స్వాస్థ్యంను ఆయన పంచి పెడతా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఆ యొక్క గ్రామం పేరు లేక ఆ ప్రాంతం పేరు మహన్నాయిము అనే ప్రాంతం పేరు మెన్షన్ చేయడం మనకు ఇక్కడ కనబడతా ఉంటుంది యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 26వ వచనంలో. అదేవిధంగా చూసుకుంటే మనం 2 సమూయేలులో కూడా మనం చూసుకుంటే ఒకసారి 2 సమూయేలు 2వ అధ్యాయంలో ఇప్పుడు ఒక మాట దానికి సంబంధించిన ఆ పేరు మనకు కనబడుతూ ఉంటుంది. 2 సమూయేలు 2వ అధ్యాయము 8 చదువుతాను, 8 నుంచి 8. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైనాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహన్నాయిమునకు తోడుకొని పోయి. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ యొక్క నేరు కుమారుడు ఎవరైతే ఉన్నారో అబ్నేరు, మరి అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి. ఆయన సౌలు కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహన్నాయిమునకు ఆయన తోడుకొని పోతా ఉన్నాడు. సో ఆ ప్రాంతం మరి ఎక్కడైతే యాకోబు ఆ ప్రాంతానికి మహన్నాయిము దానికి మరి అర్థము 2 సేనలోని అర్థం వచ్చే ఆ ప్రాంతము మనం బైబిల్ గ్రంథంలో మరి యెహోషువ గ్రంథంలో కానీ మరి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసుకుంటా ఉన్నాం. ఒక్క నిమిషం, కరెంటు పోయింది, నా ఫోన్ ఇవ్వ. రైట్ అదేవిధంగా మనము నా వాయిస్ వినిపిస్తుంది కదా? అన్న నా వాయిస్ వస్తుంది కదా? ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా మనము ముందుకెళ్తే సో ఇక్కడ అంటే ఈ యొక్క మహన్నాయిము మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటే యెహోషువ గ్రంథంలో మనకు ఉంటుంది. అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథంలో కూడా మనకు ఈ యొక్క ప్రాంతం పేరు మనకు అక్కడ కూడా రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే 3వ వచనము యాకోబు ఏదోము దేశమున అనగా షేయూరు దేశమున తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులను గాడిదలు మందలు దాసి జనమును కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లు నా ప్రభువుకి తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అని చెప్పడని వారికి ఆజ్ఞాపించాను. సో మనం ఇక్కడ చూసుకుంటే మరి 3వ వచనం నుంచి మనం 6వ వచనం వరకు మనం చూసుకుంటే మరి ఈ యొక్క మరి యాకోబు కానానుకు ఆయన
వస్తూ ఉన్నాడు కానానుకు తిరిగి. మరి 20 సంవత్సరాల తర్వాత మరి కానానుకు తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూసుకుంటే యాకోబు ఏదోము దేశమునకు ఆ దేశానికి వచ్చాడు. ఎక్కడ? ఏదోము దేశము. ఈ ఏదోము దేశము ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం గమనిస్తే ఏషావు నుంచి వచ్చింది. ఏషావు. ఈ యొక్క ఏదోము అనేది హెబ్రూ వర్డ్ అనమాట. దానికి అర్థం ఏంటంటే రెడ్. దానికి అర్థము రెడ్. మనం చూసుకుంటే మరి ఏషావు కూడా మరి ఒకసారి ఆదికాండము 25వ అధ్యాయము 25వ వచనం చూసుకుంటే అక్కడ మనకు ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 25 ఆదికాండము 25వ అధ్యాయము అక్కడ మనం చూసుకుంటే 25వ వచనం, మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమా వస్త్రములు ఉండెను గనక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి. సో ఈ యొక్క అంటే ఎర్రని, ఈ ఏదోము అంటే హెబ్రూ వర్డ్. దానికి అర్థం వచ్చేసేసి మరి ఎర్రని, రెడ్ అని అర్థం వస్తూ ఉంది. సో అంటే మరి ఇక్కడ మనకు అర్థం అవుతూ ఉంది మరి కానానులోనికి యాకోబు ఎంటర్ అయిపోయాడు. కానానులోనికి యాకోబు ఎంటర్ అయిపోయాడు. ఏదోము అనేది మరి ఏషావు నుంచి వచ్చిన పేరు. రైట్. సో అక్కడ మనం చూస్తే షేయిరు అనగా షేయిరు దేశమునున్న తన సహోదరుడైన ఏషావు నొద్దకు. సో ఏషావు ఎక్కడున్నాడంటే ఆ షేయిరు దేశంలో తన సహోదరుడైన ఏషావు నొద్దకు. సో ఏషావు వచ్చేసి షేయిరు దేశంలో ఆయన ఉన్నాడు. సో అతని వద్దకు ఈయన ఏం చేశాడు? యాకోబు అంటే దూతలను పంపించాడు. తనకు ముందుగా అంటే ఈయనకంటే ముందుగా దూతలను పంపించాడు. దూతలు అంటే పనివారిని ఒక సమాచారం ఇచ్చి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు పంపిస్తూ ఉన్నాడు. వారితో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఏమని సమాచారం వారికి తెలియజేస్తూ ఉన్నాడంటే, మీరు వెళ్ళి నా అన్నను కలుసుకోండి. నా అన్నను కలుసుకున్న తర్వాత, ఏషావును కలుసుకున్న తర్వాత ఆయనతో మీరు ఏమని చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలి. మరి యాకోబు ఇంతవరకు మరి యాకోబు లాబాని వద్ద నివసించి ఉన్నాడు. అతనికి పశువులు, గాడిదలు, మందలు, తర్వాత దాసి జనములు చాలా ఉన్నారు. కనుక నీ కటాక్షము ఆయన యందు కలుగునట్లు మరి అక్కడ మనం చెప్తే నా మాటగా మీరు చెప్పండి. ఏమని అంటే యాకోబు మాటగా. యాకోబు ఏమంటా ఉన్నాడు? ఏషావుతో ఆ విధంగా మీరు చెప్పండి, నీ కటాక్షము నా యందు కలుగునట్లు నా ప్రభువుకి ఇది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపి. సో మనం గమనిస్తే ఇంకా మరి యాకోబు ఏమని చెప్పమంటానంటే, మరి నీ సహోదరుడి మీద నీకు కటాక్షము కలుగునట్లు మరి ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని మేము యొద్దకు వచ్చాము. అతడు వస్తూ ఉన్నాడు. అతడు వస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి మనం చూసుకుంటే లాబాను యొద్ద నుండి అతడు తిరిగి కానానుకు అతడు వస్తూ ఉన్నాడు కనుక మరి నీ కటాక్షం అతని మీద ఉండును గాక అనేసి మరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని తీసుకొని మరి ఎవరికి? ఏషావుకి ఇవ్వడం జరిగింది. సో మనం కింద చూసుకుంటే మరి 6వ వచనము, మరి ఎప్పుడైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏషావుకు తెలిసిందో మనం చూసుకుంటే ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏషావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా. ఇక్కడ చూస్తే మనం గమనిస్తే నిజంగా మరి ఎవరైతే వెళ్ళారో ఇన్ఫర్మేషన్ని మరి అక్కడ వెళ్ళి మరి ఏషావుకు చెప్పారో వాళ్ళు తిరిగి యాకోబు నొద్దకు వచ్చారు. తిరిగి మళ్ళీ వారు యాకోబు నొద్దకు వచ్చి ఏమంటా ఉన్నారంటే సింపుల్గా మరి అక్కడ ఏషావు ఏం చెప్పాడో అది ఏం చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఒకటే ఇన్ఫర్మేషన్ని యాకోబుకి ఇస్తూ ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే మరి ఏషావు 400 మందితో నీ ఎదుర్కొనడానికి వస్తూ ఉన్నాడు. అతడు 400 మందితో మరి నీ మీదికి అతడు వస్తూ ఉన్నాడు అనేసి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రము మరి ఆ ఒక దూతలు, ఆ ఒక పనివారు మరి యాకోబుకు తెలియజేసినట్లు మనకి గమనిస్తాం. ఇక్కడ 7వ వచనం మనం చూసుకుంటే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. ఇక్కడ చూస్తే యాకోబు చాలా భయపడ్డాడు నిజంగా. అంటే 400 మందితో ఏషావు వస్తూ ఉన్నాడు అంటే ఇంకా యుద్ధానికే వస్తూ ఉన్నాడు. మరి ఈయన సమాధానం పడడానికి దూతలను పంపించాడు. కటాక్షం మరి ఏషావు కటాక్షము మరి యాకోబు మీద ఉండాలి అంటే సమాధానం కొరకు దూతలను ఇతడు పంపించాడు. ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారం విన్న ఏషావు మరి 400 మందితో ఇతన్ని ఎదుర్కొనడానికి వస్తున్నాడు అని యాకోబుకు తెలిసినప్పుడు ఇప్పుడు యాకోబు చాలా భయపడి, ఎందుకంటే
అతడు ఒంటరిగా వస్తే యాకోబు భయపడేవాడు కాడు గానీ, నిజంగా 400 మందితో వస్తా ఉన్నాడంటే మరి యాకోబు కూడా చాలా మరి ఆయనకు మంద కలిగి ఉంది. తర్వాత పనివారు కలిగి ఉన్నారు గనక, సో చాలామంది ఇక్కడ ఈ యాకోబు యొద్ద కూడా చాలామంది పనివారు కూడా ఉన్నారు. సో మరి అక్కడి నుంచి కూడా మరి ఏశావు మరి అంతమందితో వస్తా ఉన్నాడంటే యాకోబు ఒకటే అనుకుంటా ఉన్నాడు. బహుశా మరి అంటే సమాధానానికైతే రావట్లేదు గానీ, కొట్లాడడానికే వస్తా ఉన్నాడనేసి యాకోబు అనుకొని చాలా భయపడతా ఉన్నాడు యాకోబు. మనం 8వ వచనం చూసుకుంటే, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి మరి ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు. యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన యెడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. ఇక మనం గమనిస్తే యాకోబు ఏమని ప్లాన్ చేస్తూ ఉన్నాడంటే, మనం ఇక్కడ చూస్తే 2 గుంపులను అతని వద్ద ఉన్న ఒక అందరినీ జంతువుల నుండి కానీ లేదంటే జనుల నుండి కానీ తనకున్న ఆస్తిని 2 భాగాలుగా 2 గుంపులుగా చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ 2 గుంపులను చేసి ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? 2 గుంపులను అంటే మనం గమనిస్తే తనతో ఉన్న జనులలో ఎంతమందితో ఉన్నారో వారిని 2 గుంపులు, మందలను 2 గుంపులు, పశువులను 2 గుంపులు, ఒంటెలను 2 గుంపులు, ఈ విధంగా చేసి మరి యాకోబు కింద ఏమని చెప్తాను, ఒక గుంపు ముందు పంపిద్దాము, ఒక గుంపు వెనుక నుండి వెళ్తాము. సో ఒకవేళ ఏశావు మరి మొదటి గుంపు మీద అటాక్ చేస్తే మరి 2వ గుంపు అప్రమత్తమయ్యి పారిపోవచ్చు. ఇక మరి అయితే అంటే ఇక్కడ ఈ ప్లాన్ కూడా మరి ఆయన ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే, మరి మొదటి గుంపులో వెళ్ళిన వారందరూ కూడా చనిపోతారు. ఓన్లీ అంటే 2వ గుంపులో ఒకవేళ ఏశావు అటాక్ చేస్తే మొదటి గుంపు తప్పించుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. ఈయన వేసిన ప్లాన్ ప్రకారంగా ఈయన ఏదైతే అనుకుంటా ఉన్నాడో, సో వెనక గుంపు ఏమవచ్చు అప్పుడు తప్పించుకొని సో మొదటి గుంపు ఆల్రెడీ అటాక్ జరుగుతూ ఉంది కనుక ఇంకా 2వ గుంపు తప్పించుకొని పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు యాకోబు. సో మరి ఆ విధంగా ప్లాన్ చేశాడు. గుంపులుగా దాన్ని విభజించను, అక్కడ రాయబడింది. ఆ విధంగా చేశాడు, 2 గుంపులుగా అతడు చేశాడు. పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను, ఆ విధంగా చేశాడు. చేసి మరి ఒక గుంపు ముందు వెళ్తూ ఉంది, ఒక గుంపు మరి వెనక వెళ్తా ఉంది. మనం చూసుకుంటే మనం ఇందాక కూడా మరి ఏది మహన్నాయిము అనే పేరుకు అర్థం ఏంటి? 2 సేనలు. అంటే ఇక్కడ చూస్తే మరి 2వ వచనంలో ఏదైతే ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టాడో మహన్నాయిము, దానికి అర్థము 2 సేనలు. ఇక్కడికి వస్తే కూడా మరి యాకోబు అంటే ఆ ప్రాంతంలో మనం చూస్తే 2 గుంపులుగా చేస్తాడు. తనకున్న ఆస్తిని కానీ, తనకున్న జనములను కానీ, తనకున్న యొక్క సంపదను లేదంటే తనకున్న పనివారు అందరూ 2 భాగాలుగా 2 సేనలుగా చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా ఆ ప్రాంతానికి ఆ పేరు అతడు పెట్టి ఉండవచ్చు. అదేవిధంగా మనము 9వ వచనం చూసుకుంటే ఇక్కడ, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులనై తిని. సో ఇక్కడ చూసుకుంటే 9:10 మనం చూసుకుంటే 9:10 మనం చూసుకుంటే దేవునికి మొరపెడతా ఉన్నాడు ఈ సమయంలో. నిజంగా మరి ఇక్కడ చూసుకుంటే అతను చాలా భయపడిపోయి ఉన్నాడు. అతను చాలా భయపడి ఏశావు ఏం చేస్తాడో, ఏశావు మరి ఎందుకంటే ఏశావు మనం చూసుకుంటే యాకోబు మరి ఏశావుకు రావాల్సిన దీవెనలో అతడు తీసుకొని పారిపోయాడు. మనం చూసుకుంటే అప్పుడే ఏశావు యాకోబుని చంపాలని తనలో తను అనుకుంటా ఉన్నప్పుడు తన తల్లి మరి రిబ్కా గారు కూడా విన్నది. సో మరి తనకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు యాకోబు తీసుకొని పోయాడు. సో మరి ఏశావుకు చాలా కోపం ఉంది యాకోబు మీద, చాలా కోపం, చంపాలని కూడా అప్పుడు ప్లాన్ చేసుకున్నాడు. అదే మాటలు మనం చూసుకున్నాం కూడా. మరి రిబ్కా విన్నది, మరి ఎట్లాగైనా యాకోబుని అక్కడ నుంచి పంపేయాలని కూడా ప్లాన్ చేసింది, పంపించింది. సో మరి ఆ సిచ్యువేషన్, ఆ సందర్భము మరి ఏశావు చాలా కోపం మీద యాకోబుని చంపాలనే కోపం మీద ఉన్నాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 20 సంవత్సరాలు గడిచిపోయింది.
సో, మరి బహుశా అదే ఆలోచనలో యా ఏశావు ఉండవచ్చని మరి యాకోబు అనుకుంటా ఉన్నాడు. సో, ఇక్కడ మరి అది పరిస్థితి. ఎందుకు ఏశావు యాకోబు మీదకి వస్తా ఉన్నాడంటే, మరి అది యాకోబు చేసిన మరి ఏదైతే పొరపాటు, తన తల్లి చెప్పిన మాట ఏదైతే విని చేశాడో, తన అన్నకు రావాల్సినవి తన ఏ విధంగా అయితే తీసుకొని పోయాడో, దాని గురించి మనం ఆల్రెడీ విన్నాం. యాక్చువల్ అయితే ఆ బ్లెస్సింగ్స్ యాకోబుకే రావాలి. బట్ అది తన తల్లి మరి అది సరిగ్గా చేయలేదు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మరి యాకోబు గాని, తల్లి గాని మరి ఆ ప్రాసెస్ సరిగ్గా చేయలేరు. సో, మరి అక్కడ ఏశావు మరి యాకోబు మీద కోపంగా ఉన్నాడు. సో, ఇక్కడికొచ్చేసరికి మరి గుంపుతో 400 మందితో మరి వస్తా ఉన్నాడు గనక మరి యాకోబు చాలా భయపడిపోయాడు. మరి ఏశావు 400 మందితో వస్తా ఉన్నాడు గనక చాలా భయపడిపోయి తనకున్న దాన్ని 2 గుంపులుగా చేసేసి, తర్వాత ఒక గుంపు ముందు ఉంది, ఒక గుంపు వెనక ఉంది. ఇక్కడ చూసుకుంటే మరి దాని తర్వాత దేవునికి మొరపెడతా ఉన్నాడు యాకోబు. ఏమంటా ఉన్నాడు? నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. మనం చూసుకుంటే 31లో కూడా దేవుడు యాకోబుతో చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను. అతడు వస్తూ ఉన్నప్పుడు కూడా లాబాను యొద్దకు కూడా దేవుడు అతడితో మాట్లాడి నేను ఆశీర్వదిస్తాను కూడా దేవుడు చెప్పడం జరిగింది. సో, ఇక్కడికి వచ్చేసరికి అది మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యాకోబు దేవునికి, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నువ్వే కదా చెప్పావు, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని, నేను నీకు మేలు చేశాను, నువ్వే కదా నాకు చెప్పావు అని మరి ఇక్కడ మనం చూసుకుంటే మరి యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం 10వ వచనం చూసుకుంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దానును దాటి తిని. ఇక్కడ చూస్తే అంటే మరి ఇక్కడ అపాత్రుడను అంటే యాకోబు తన్ను తాను తగ్గించుకుంటా ఉన్నాడు దేవుని యొక్క దృష్టిలో. విధంగా అంటే దేవుడు చేసే సమస్త కార్యములను, ఉపకారములను, సమస్త మరి ఇక్కడ చూసి సత్యమునకును, నిజంగా దేవుడు అంటే మరి ఎన్నోసార్లు అతనికి మరి న్యాయంగా లాబాను వద్ద న్యాయంగా మరి అంటే లాబాను 10 సార్లు జీతం మార్చినా కూడా మరి ఇతడు దేవుడి మీద ఆధారపడి మనం చూస్తాం అక్కడ. అంటే సత్యంగా నడుచుకున్నాడు. దేవుడు కూడా ఆయనకు సత్యంగా అంటే న్యాయంగా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. అయితే అపాత్రుడను, నిజంగా నేను యోగుడను కాదు అంటే ఇక్కడ చూసుకుంటే ఎట్లనగా నా చేతికర్ర మాత్రమే ఈ చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితే. నిజంగా అంటే తను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో. నిజంగా అంటే ఇప్పుడు అతని వద్ద కేవలం అంటే చేతికర్ర మాత్రమే ఉంది. ఇంకా అంటే మనం గమనిస్తే అదేవిధంగా మనం చూస్తే మరి అతను కూడా ఈ యొర్దాను నేను దాటి తిని 2 గుంపులు అయిపోయామని దేవునికి మొరపెడతా ఉన్నాడు. 11వ వచనం చూసుకుంటే, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనేను. సో, దేవునికి ప్రార్థన చేస్తూ బాధలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు, ఆందోళనలో ఉన్నాడు యాకోబు. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసుకుంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఆ యొక్క భయంతో మరి తన ప్రాణహానికి, పిల్లలకు కానీ భార్యకు కానీ మరి ఏదైతే ప్రాణహాని ఉందో దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాకోబు. అయితే అదేవిధంగా మరి దేవుడు చేసిన వాగ్దానం కానీ మరి ఉడంబడిక కానీ అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని మొత్తం మొరపెడతా ఉన్నాడు. ఏశావు చేతి నుండి నన్ను కాపాడము, తప్పించము, నా యొక్క భార్యలను పిల్లలను కూడా అతడు చంపుతాడేమని నేను భయపడుచున్నాను, మమ్మల్ని కాపాడు అని ప్రార్థిస్తూ మరొకసారి అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నాకు తోడై ఉన్నానని చెప్పావు కదా, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా అనేసి మరి దేవుడికి ఆయన ప్రేయర్ చేస్తూ ఉన్నాడు అక్కడ. దాని తర్వాత మనం చూసుకుంటే 13వ వచనము, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా
200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను 40 ఆవులను, 10 ఆబోతులను, 20 గాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను. సో ఇక్కడికి వచ్చేసరికి దేవునికి ప్రార్థన చేశాడు, బాగానే ఉంది. అంతకుముందు చూసుకుంటే మరి దానికి ముందు చూసుకుంటే 2 భాగాలుగా చేశాడు. సొంత నిర్ణయంతో అంటే తన యొక్క ఆలోచనతో సొంతంగా 2 భాగాలు చేశాడు. తర్వాత దేవునికి మొరపెట్టాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మరి ఏం చేస్తూ ఉన్నాడంటే మనం గమనిస్తే ఇక్కడ యాకోబుకు ఏశావుకు కానుక సిద్ధం చేస్తూ ఉన్నాడు. ముందేమో తన మంద విషయంలో మరి అంటే తనకు కలిగిన దాన్ని 2 భాగాలుగా చేశాడు. 2 భాగాలుగా చేసి ఏమంటా ఉన్నాడంటే ఒక భాగము అతడు ఒకవేళ అంటే చంపేసినా కూడా ఇంకొక భాగము తప్పించుకొని పోవచ్చు. ఇంకొక భాగం ఏమవుతాడు తప్పించుకొని పోవచ్చు అని ప్లాన్ చేశాడు. దాని తర్వాత దేవునికి మొరపెట్టాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మరి అంటే ఎలాగైనా సరే ఒకటి అతని ఏశావు చేతిలో నుండి తప్పించుకోవాలి. ఒకటి రెండవది ఏంటంటే అంటే తప్పించుకోవాలి అనే ఆలోచన ఉంది. అంటే హానితో భయపడతా ఉన్నాడు కనుక. రెండోది ఏంటంటే ఇక మనం గమనిస్తే ఏశావు కోపము చల్లార్చాలి. ఏశావు కోపం అసలు ఏశావుకి కోపము చల్లార్చాలని చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చూస్తే మరి ఏశావు కోపం ఎలా చల్లార్చాలి అనే ఆలోచన చేస్తే ఇక్కడ కానుక సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఒక కానుకనే సిద్ధం చేస్తాం. మనం గమనిస్తే అవి ఏంటివంటే 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలు. ఇలా మనం చూసుకుంటే తనకున్న మందను అందులో నుంచి కొన్ని మరి చూస్తే కొద్దిగా భాగము తీసి మరి మందలను తనకు కలిగిన వాడు కొద్దిగా భాగము తీసి వాటిని వేరుగా పెట్టి ఏం చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ఈయనకు ముందుగా వీరికి ముందుగా వాటిని పంపిస్తావు తన దాసులకు. అంటే ఒక్కొక్క ఏదైతే మరి మేకపోతులకు తర్వాత అంటే ఒక్కొక్క ఏదైతే గిఫ్ట్గా తీశాడో కానుకగా తీశాడో ఆ కానుకకు మరి అందులో కూడా మళ్ళీ ఈ భాగాలు 220 పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఆ మేకపోతులు ఈ విధంగా సపరేట్ చేసి వాటికి అంటే ఒక్కొక్క దాసుని పెట్టాడు వాటి దగ్గర. సో అంటే ఇప్పుడు 200 మేకలకు ఒక దాసునికి ఇచ్చాడు. తర్వాత 20 మేకపోతులకు ఇంకొక దాసునికి. మనం చూసుకుంటే ఇక్కడ 16 చూసుకుంటే తన దాసుల చేతికి అప్పగించి మీరు మందకు నడుమ ఎడముంచి అంటే గ్యాప్ అంటే ఒక మంద ఈ యొక్క గిఫ్ట్ ఈ యొక్క కానుకలు ఒక మంద ఏదైతే ఫస్ట్ దాసునికి ఇచ్చేసాడో 200 మేకలు మీరు ముందెళ్ళాలి. తన తర్వాత మళ్ళీ 20 మేకపోతులు ఇంకొక దాసునికి ఇచ్చి కొద్దిగా గ్యాప్ ఈయనకి మధ్యలో కొద్దిగా గ్యాప్. ఆ విధంగా మీరు గ్యాప్ ఫాలో అవ్వాలి ఈ కానుకల విషయంలో. సో మనం 16వ వచనం చూసుకుంటే తన దాసుల చేతికి అప్పగించి మీరు మందకు నడుమ ఎడముంచి గ్యాప్ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో ఏమంటున్నాడు, సో ఫస్ట్ ఎవరైతే మందం తీసుకొని వెళ్తా ఉన్నాడో మరి వానికి చెప్తా ఉన్నాడు యాకోబు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరున్నవి ఎవరివని నేను అడిగిన ఎడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించను. సో ఇక్కడ చూసుకుంటే మరి ఎంత అంటే ప్లాన్గా చేస్తూ ఉండే యాకోబు అంటే తన అన్న కోపాన్ని చల్లార్చడానికి. సో ఈ యొక్క మొదటి దాసుడు ఎవరైతే దాసుడు వెళ్తా ఉన్నాడు మందం తీసుకొని అంటే అందరికీ చెప్తా ఉన్నాడు. సో ఫస్ట్ మొదటివాడు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఒకవేళ ఏశావు నిన్ను ఎదుర్కొంటే
నిన్నేమైనా ప్రశ్నిస్తే నువ్వెవరి వాడవు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఈ మంద ఎవరిది అని అడిగినప్పుడు నువ్వేం చెప్పాలంటే ఇది యాకోబుది, నీ సేవకుడైన యాకోబువి, ఈ మంద అంతా కూడా అంటే ఇక్కడ చూస్తే యాకోబు ఏశావు యొక్క సేవకుడు అంటే తగ్గించుకొని, ఇక్కడ యాకోబు తగ్గించబడతాం అంటే ఆ విధంగా చిన్న అంటే సేవకుడిగా, మరి ఏశావు యొక్క సేవకుడిగా అంటే తను తాను ఎలా అంటే చిన్నగా ఆ విధంగా చెప్పాలి ఏశావుతో. ఆ విధంగా అంటే అప్పుడు ఏశావు ఏమనుకోవాలంటే ఓకే, నా తమ్ముడు ఏమో క్షమాపణ అడుగుతూ ఉన్నాడు, తమ్ముడు క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే సేవకుడిగా మరి అతడు తను తాను ప్రకటించుకుంటున్నాడు గనక మరి ఆ విధంగానైనా యొక్క ఏశావు కోపం చల్లారుతుందేమో అనేసి మరి చెప్తా ఉన్నాడు. నీ సేవకుడైన యాకోబువి, మరి అదేవిధంగా ఇది నా ప్రభువునకు అంటే ఏశావుకు పంపబడిన కానుక. అంటే నీ సేవకుడైన యాకోబు తన ప్రభు అయిన ఏశావుకు పంపిస్తున్న కానుక ఈ మంద అంటే మరి ఏశావుకే, మీకే అని చెప్పాలి ఫస్ట్ దాసుడు. అదేవిధంగా చూసుకుంటే అతడు మా వెనుక వచ్చుచున్నాడు, అంతే మాత్రం కాకుండా మరి కానుకలను మాతో ఇచ్చి పంపించి అతడు మా వెనుక వస్తున్నాడని కూడా చెప్పాలి అనేసి మరి అందరికి కూడా మరి యాకోబు అట్లా ఆ విధంగా తన యొక్క దాసులకు ఆ విధంగా చెప్పాలి అనేసి మరి వారికి చెప్పి మరి వారిని ముందుగా పంపిస్తున్నాడు యాకోబు. మనం 19వ వచనం చూసుకుంటే, అట్లా అతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతన్ని సమాధానపరిచిన తర్వాత నేను అతనిని ముఖము చూచెదను. సో ఆ విధంగా ఎప్పుడైతే కానుకలు మరి అతడు తీసుకొని సమాధాన పడతాడో ఆ తర్వాత మరి నేను అతన్ని కలుసుకుంటాను, అతని ముఖము చూస్తాను. అదేవిధంగా మనం చూసుకుంటే అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించిన అనుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పునని అతనితో చెప్పవాలని అనేను. సో ఇంకా అందరికి చెప్తా ఉన్నాడు, ఆ మంద ఎవరైతే అప్పగించాడో తన దాసులకు పనివారికి మీరందరూ కూడా మరి ఒకరినక ఒకరు వెళ్ళి మరి ఏశావుని ఎదుర్కొని మరి అతనితో ఈ విధంగా మీరు చెప్పాలి, మీ యొక్క దాసుడు పంపిస్తున్న కానుక ఇది మీ కొరకే అని చెప్పాలనేసి వీళ్ళందరూ కూడా చెప్పాలి. అదేవిధంగా యాకోబు మరి వెనక వస్తున్నాడు. సో ఈ విధంగానైనా మరి యొక్క సమాధానం కలుగుతుంది అనేసి మరి ఇక్కడ యాకోబు అనుకుంటా ఉన్నాడు, ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నిజంగా చూస్తే మరి దేవుడు మరి వాగ్దానం ఇచ్చాడంటే ఇక్కడ మనం చూసుకుంటే యాకోబు కొన్ని పదాలు వాడుతూ ఉన్నాడు. తను తాను దాసుడిగా ఏశావు ఎదుట ఏశావును ప్రభువుగా తను దాసుడిగా అనుకుంటా ఉన్నాడు. మనం అదే విధంగా చూస్తే 5వ వచనంలో కూడా మనం చూస్తే నీ సేవకుడైన యాకోబు అని అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, నీ సేవకుడైన యాకోబు అని చెప్తా ఉన్నాడు. ఏశావును ప్రభువుగా ఆయన పలుకుతూ ఉన్నాడు. మరి ఇక్కడ కూడా చూసుకుంటే అంటే 20 వచనంలో కూడా చూసుకుంటే కూడా యాకోబు అంటే తను సేవకుడిగా ఏశావును ఏ విధంగా చూస్తూ ఉన్నాడు, ప్రభువుగా. నిజంగా దేవుని వాక్యం మనం చూసుకుంటే రిబ్కాకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏమంటా ఉందంటే పెద్దవాడు చిన్నవానికి ఏమవుతాడు, దాసుడు అవుతాడు. పెద్దవాడు చిన్నవానికి మనం చూసుకుంటే ఎక్కడంటే 25వ అధ్యాయంలో 23లో చూసుకుంటే 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండునను, పెద్దవాడు చిన్నవానికి దాసుడవు. ఇది దేవుని చిత్తము, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అయితే ఇక్కడ యాకోబు చూస్తే ఇప్పుడు మనం చూసుకుంటే 23లో చూసుకుంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. మరి ఇక్కడ యాకోబు విషయం మనం గమనిస్తే నీ సేవకుడైన యాకోబు అదేవిధంగా ఏశావు నాయన ప్రభు అని పేర్కొంటా ఉన్నాడు. ఇదంతా కూడా మనం గమనిస్తే అంటే తనది ఒక సొంత నిర్ణయాలే, ఇది దేవుడు చెప్పిన నిర్ణయాలు అయితే కావు. తన సొంతంగా ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, సొంతంగా ఆలోచనలు తీసుకుంటా ఉన్నాడు. దేవుడైతే అలా చెప్పలేదు. ఇప్పుడు లాబాను నుండి ఏ విధంగా అయితే దేవుడు రక్షించాడో అదేవిధంగా యాకోబు హాని చేయకుండా లాబాను తర్వాత లాబాను కుమారుల నుంచి హాని చేయకుండా దేవుడు ఏ విధంగా అయితే రక్షించాడో యాకోబును, ఇక్కడ కూడా ఆయన నుంచి దేవుడు రక్షిస్తాడు, తప్పకుండా ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేశాడు, ఆయనే కదా తిరిగి వెళ్ళమని చెప్పింది.
నిన్ను నేను ఆశీర్వదిస్తానని నువ్వు లాబాను యొద్దకు వెళ్తా ఉన్నప్పుడు చెప్పింది దేవుడే. నేను ఆ లాబాను ఇంటి నుండి తిరిగి మరి కానానుకు వెళ్ళమని చెప్పింది దేవుడే. నేను ఆశీర్వదించింది కూడా దేవుడే. అయితే ఇక్కడ చూస్తే మరి దేవుడు అంటా ఉన్నాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని రిబ్కాతో చెప్తా ఉన్నప్పుడు, ఇక్కడ మరి యాకోబు ఏమని చెప్తున్నాడు, ఈయన ఏశావుకు సేవకుడని చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన ఏశావుకు సేవకుడని 5వ వచనంలో చెప్పుకుంటా ఉన్నాడు, 20వ వచనంలో కూడా చెప్పుకుంటా ఉన్నాడు. అదే ఆయన మరి సొంతంగా అంటే ఇక్కడ ప్రాణభయం ఆయనకు ఇక్కడ గమనిస్తే మరి యొక్క అధ్యాయంలో ప్రాణభయము ఆయనకు భయం కలిగింది. ఆయనకు భయం కలిగింది, ప్రాణభయంతో ఆయన మిక్కిలి భయపడి మనం చూసుకున్నాం కదా. ఎక్కడ 7వ వచనంలో ఆయన మిక్కిలి భయపడి తొందరపడతా ఉన్నాడు. మిక్కిలి భయపడి ఆయన తొందరపడతా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే 22వ వచనం, 32వ అధ్యాయం 22వ వచనము. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూసుకుంటే ఇక యాకోబు ఇంకా మనం చూసుకున్నాం కదా, 2 గుంపులుగా చేశాడు. దాని తర్వాత మళ్ళీ అందులో నుంచి కానుకలు పంపించాడు ఏశావుకు. దాని తర్వాత అంటే ఒక గుంపు ముందు వెళ్తూ ఉంది, 2వ గుంపు వెనుక వెళ్తూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనం చూసుకుంటే తన అయితే మరి 2 భార్యలను, దాసీలను, 2 దాసీలను, పిల్లలను ఇక్కడ మనం పర్టికులర్గా మెన్షన్ చేశాడు. యాకోబు ఉన్నాడు, చివరిగా మనం చూసుకుంటే 2 భార్యలు, 2 దాసీలు, 11 మంది పిల్లలు. ఇంకా బెన్యామీను అప్పటికి పుట్టలేదు, మనకు కనబడుతూ ఉంది ఇక్కడ. సో యబ్బోకు రేవు దాటిపోయాను, అక్కడ దాటిపోయాడు. అక్కడ అది ఆ రేవు దాటిపోయారు. తర్వాత చూసుకుంటే యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఇంకా చివరిగా ఇక్కడ చూసుకుంటే మనం చూసుకుంటే 24లో చూసుకుంటే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇక మనం గమనిస్తే అంతే, ఫస్ట్ ఏమో కానుకలు వెళ్తూ ఉన్నాయి. ఫస్ట్ ఏమో మనం చూసుకుంటే మొదటిగా 2 భాగాలుగా చేసి దాని తర్వాత మనం చూసుకుంటే దానికి మరి ఇక్కడ చూసుకుంటే దాని తర్వాత కానుకలు పంపించాడు. ముందు కానుకలు వెళ్తూ ఉన్నాయి, తర్వాత వెనకాల ఇతని ఆస్తి వెళ్తూ ఉంది 2 భాగాలుగా. ఇక్కడ చూసుకుంటే చివరిగా చూసుకుంటే తన భార్యలు, తర్వాత తన యొక్క దాసీలు, తర్వాత పిల్లలు. ఒకవేళ ఫస్ట్ గుంపు మీద అటాక్ జరిగితే ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. ఒకవేళ ఆయన కానుకలు యాక్సెప్ట్ ఒకవేళ అంటే కానుకలు ముందు వెళ్తూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా యాకోబు మీద లేదంటే సమాధాన పడవచ్చు. దాని తర్వాత మళ్ళీ వెనక భాగంలో వీళ్ళు వస్తూ ఉన్నారు. అట్లీస్ట్ అంటే భార్యలను చూసి అయినా లేకపోతే కనీసం పిల్లలను చూసి అయినా ఏశావు తన మనసు మార్చుకుంటాడు అనేసి ఈ విధంగా మరి యాకోబు పంపిస్తూ ఉన్నాడు. యాకోబు ఇంకా ఆయన ఒక్కడు లాస్ట్కి ఉండిపోయాడు. ఇంకా లాస్ట్కి ఆయన ఉండిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇది ఆయన ప్లాన్, యాకోబు ప్లాన్ ఇదనమాట. ముందు కానుకలు, తర్వాత ఈ యొక్క 2 గుంపులు, తర్వాత వెనుక పిల్లలు, భార్య, దాసీలు. సో అన్న కోపం అంటే ఒక్క చోట చల్లారకపోయినా ఇంకొక చోట చల్లారుతుందిలే అని అనుకుంటా ఉన్నాడు. మనం ఇక్కడ ముందుకు చూస్తే 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఇక మనం గమనించాల. అయితే మరి యాకోబు ఒక్కడే అక్కడ ఉన్నాడు. మరి నైట్ అక్కడే ఆయన రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. అయితే అదే టైంలో మరి ఆ నైట్ టైంలో ఒక నరుడు ఆయన వద్దకు వచ్చి అతనితో పెనుగులాడుతాడు. ఒకసారి అంటే మనం ఇది ఇమాజినేషన్ చేసుకోవాలంటే యాకోబు ఒక్కడే ఉన్నాడు, తర్వాత ఒక నరుడు వచ్చాడు. మరి నరుడు తెల్లవారు వరకు అంటే అంటే వీళ్ళ వచ్చుకోమ ఆ నరుడు ఇంతో ఏం చేస్తూ ఉన్నాడు, పెనుగులాడుతా అంటే ఫైటింగ్ చేసి అంటే కుస్తీ పడుతూ ఉన్నాడు ఇద్దరు కూడా. అంటే ఆ నరుడు వచ్చుకోమీతో కుస్తీ పడుతూ ఉన్నాడు. ఆల్రెడీ యాకోబు మనం చూసుకుంటే ఆయన సిచ్యువేషన్ చూసుకుంటే కొద్దిగా డిప్రెషన్లో ఉన్నాడు ఆయన. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఈ నరుడు వచ్చేసి ఆయనతో కుస్తీ పడుతూ ఉన్నాడు. అది ఆల్మోస్ట్ చూసుకుంటే అంటే ఎవరు కూడా తగ్గట్లేదు, ఇద్దరు కూడా అక్కడ మనం చూసుకుంటే తెల్లవారు వరకు అంటే
వీళ్ళు ఈ విధంగా అంటే పెనుగులు ఆడుతూ ఉన్నారు, కుస్తీలు పడుతూ ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకుంటే 25లో తాను అతనిని గెలవకుండుట చూచి తర్వాత ఏం చేశాడు, ఇక్కడ తొడగూటి మీద అతనిని కొట్టాను. అది ఇక్కడ ఆ వ్యక్తి అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద ఏం చేశాడు, గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. సో ఆ వ్యక్తి, ఆ నరుడు ఏం చేశాడంటే, ఈ యాకోబు ఏం చేశాడంటే, ఇక్కడ మనకు తొడగా అంటే మనం ఈ 2 కాళ్ళు కూడా మనకు మధ్యలో ఒకవేళ మనం స్కెలిటన్ చూస్తే మనకు ఆ స్కెలిటన్ భాగాలు అంటే ఈ యొక్క 2 కాలు భాగాలు. సో ఆ స్కెలిటన్లో చూసుకుంటే మనం అంటే ఈ యొక్క లెగ్ తొడ మనకు తెలుసు కదా, పైన భాగం అంటే మోకాలుకు పైన భాగం, ఆ పైన ఈ జాయింట్ దగ్గర అయితే మనకి ఇప్పుడు స్కెలిటన్ అంటే మెయిన్ ఇది బ్యాక్ బోన్కి అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ జాయింట్ దగ్గర ఏం చేస్తాడు, తొడ గూటి మీద అంటే ఆ జాయింట్ మీద ఈ యొక్క తొడ యొక్క జాయింట్ దగ్గర అతన్ని కొట్టేసేసాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ కూడా వలసి అంటే అక్కడ విరిగిపోయిందని చెప్పొచ్చు. అంటే బ్రోకెన్ అయింది ఆ పార్ట్ ఏమైందంటే విరిగిపోయింది. సో ఆ వ్యక్తి కొట్టినప్పుడు ఈ యొక్క యాకోబు ఏమైందంటే ఈ యొక్క తొడ అయితే జాయింట్ దగ్గర గూడు వలసినట్టు మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇక్కడ 25 చదువు ఒకసారి, 30-25. When the man saw that he did not prevail against Jacob, he touched his hip socket. And Jacob hip was put out of the joint. ఆ జాయింట్ నుంచి ఆ తొడకు సంబంధించిన అయితే అది విరిగినట్టుగా ఏమైంది, ఆ జాయింట్ అంటే బయటకు వచ్చినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. మనం అదేవిధంగా చూసుకుంటే సో అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వలసి అంటే ఆ జాయింట్ దగ్గర ఉన్న యొక్క తొడదైతే అంటే ఉంటుందో సపోర్టు అదనేది అంటే ఈ తొడ తర్వాత జాయింట్ కనెక్ట్ అవుతాయి యాక్చువల్లీ. అంటే ఈ తొడ అనేది దాని మీద ఆ సపోర్ట్ మీద ఇది మనకు నడుస్తూ ఉంటుంది అనమాట ఆ బోన్ అక్కడ. సో అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇతడు కుంటిగా కొద్దిగా కుంటివాడు అయిపోతాడు అనమాట, కుంటి నడవలసి వస్తుంది. సో ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనేగా నేను పోని అన్నాను. ఇక్కడ మనం గమనిస్తే బహుశా అంటే యాకోబుకి అర్థమై ఉంటుంది, అంటే సిచ్యువేషన్ అర్థమైపోయి ఉంటుంది. అతడు ఎప్పుడైతే తిరిగి ఇక్కడ లాబాను యొద్దకు వెళ్తా ఉన్నాడో అప్పుడు మనం చూసుకుంటే ఆ యొక్క దేవుని దూతలు ఎక్కుతూ కిందికి దిగుతూ మనకు కనబడుతుంది. అంటే సేమ్ ఇక్కడ కూడా అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే అతడు అక్కడ ఒక్కడే మిగిలిపోయాడు. అర్ధరాత్రి వేళ ఇతడు వచ్చేసేసి అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. తర్వాత యాకోబుకి ఏమర్థమైందంటే నేను పోరాడుతుంది మనుషునితో కాదు దేవునితోనే. సో అతడు ఆ విషయం గ్రహించిన అతడు ఏమంటా ఉన్నాడంటే మరి టైం అయిపోతుంది కాబట్టి ఆ నరుడు కూడా అంటే అక్కడ మనం ఇక్కడ నరుడుగా తర్వాత దేవుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. సో ఆయన అంటా ఉన్నాడు ఏమంటే తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేనేం చేయను పోని అంటే గట్టిగా పట్టేసుకున్నాడు యాకోబు. ఆల్మోస్ట్ ఆ కాలు భాగం అంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది, నడవలేకపోతా ఉన్నాడు. సో ఏదైతే మరి తనకు చేతితో గట్టిగా ఆ నరుడిని పట్టుకున్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే పట్టుకొని అసలు అంటే ఎట్లా పట్టుకున్నాడు అంటే ఇంకా విడిచిపెట్టట్లేదు. అంటే గెలవకపోయినా కూడా అంటే ఆయన పట్టు ఎట్లా ఉందంటే యాకోబు పట్టు ఈయన నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈయన నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఏం చేయను, నేను విడిచిపెట్ట అంటే యాకోబుకు అర్థమైపోయింది ఈ మనుషుడు ఎవరు అని అర్థమైపోయింది. మనం చూసుకుంటే అదేవిధంగా సో బ్లెస్సింగ్ చేయమంటా ఉన్నాడు యాకోబు. అప్పుడు 27లో మనం చూసుకుంటే ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. సో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది నీవు దేవునితోనూ మనుషునితోనూ ఏమయ్యావు పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే. దానికి అర్థం మనం చూసుకుంటే ఫుట్ నోట్లో దేవునితో పోరాడువాడు అంటే ఇక్కడ చూసుకుంటే అంతేకాకుండా అంటే నేమ్ చేంజ్ చేసాం. నిజంగా మనం చూసుకుంటే యాకోబు అనే పేరుకి అర్థము మోసగాడు. ఆ జీవితం అంటే ఇక్కడ మనం ముందుకు కూడా చూసుకుంటే యాకోబు అంతా కూడా ప్లానింగ్ అంటే తన సొంతంగా ప్లానింగ్ చేసి అంటే ఈ విధంగా అయితే ఎలా ఎస్కేప్ అవ్వాలి, అన్నని ఎలా కూల్ చేయాలి,
అంటే ప్లాన్ చేస్తూ ఉన్నాడు కానీ అంటే నిజంగా లాబాను యొద్ద అంటే దేవుడి మీద ఆధారపడి లాబాను యొద్ద ఏ విధంగా అయితే నడుచుకున్నాడో ఇక్కడికి వచ్చేసరికి ఆ సేవకుడు అంటా ఉన్నాడు, సేవకుని నేను నీ సేవకుని అంటా ఉన్నాడు. అంటే భయపడిపోయి అంటే దేవుని మీద కాకుండా అంటే తన సొంతంగా ప్లాన్స్ చేసుకుంటూ వచ్చాడు ఇక్కడి వరకు మనం చూసుకుంటే. అంటే అన్నని ఎలా కూల్ చేయాలి, ఒకవేళ అన్న అటాక్ చేస్తే ఎలా మేము తప్పించుకొని పోవాలి, ఆ విధంగా పోతాను. కానీ అంటే దేవుని మీద ఆధారపడి లాబాను ఇంట ఏ విధంగా అయితే నడుచుకున్నాడో ఇక్కడ ఆ విధంగా నడుచుకోలేకపోతా ఉన్నాడు. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం గమనిస్తే అంటే దేవుడు కూడా అంటే ఇక్కడ మనం చూస్తే ఆ పేరు తీసేశాడు. అంటే ఆ ప్రవర్తన యాకోబు కలిగిన ఆ ప్రవర్తన లేదంటే ఆ పేరుకి అర్థము మోసగడం వచ్చే దేవుడు తీసేసేసి ఏమంటాడు అంటే ఇజ్రాయేల్ అని మరి దేవుడు మరి నిజంగా అంటే అబ్రాహాముకి ఏదైతే దేవుడు సెలవిచ్చాడో నిజంగా అబ్రాహామును చూసుకొని మనం మొదలు పెట్టుకుంటే ఈనాడు ఇజ్రాయేల్ లేదంటే ఈనాడు ఉన్న మనమందరం కూడా మరి ఆశ్రయింపబడిన వారే మనమందరం కూడా అంటే క్రీస్తు ద్వారా మనమందరం కూడా అంటే ఈ విధంగా అంటే అబ్రాహాము దగ్గర స్టార్ట్ చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు యాకోబు దగ్గర ఉన్నాం మనం. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము వెళ్తూ ఉంది. ఆ విధంగా యాకోబు ద్వారా ముందుకు అది వెళ్తూ ఉంది. సో ఇక్కడ యాకోబులో ఉన్నది ఏదైతే ఉన్నదో దేవుడు అది తీసేశాడు. కాబట్టి మనం చూసుకుంటే ఇంకా అంటే కింద కూడా చూసుకుంటే మనం ఇక్కడ మరి సో పేరు కూడా మార్చి ఇజ్రాయేల్ అంటే దేవునితో అతడు పోరాడిన వ్యక్తి కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. 29 చూసుకుంటే అప్పుడు యాకోబు అడుగుతూ ఉన్నాడు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు అంట మరి ఇక్కడ చూసుకుంటే యాకోబు అంటే ఇంకా క్లారిటీ అంటే దేవుని పేరు కూడా అడుగుతూ ఉన్నాడు. బట్ అక్కడ దేవుడు చూసుకుంటే చెప్పలేదు కానీ ఆయనను ఆశీర్వదించి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయాడు. 30వ వచనం మనం చూసుకుంటే యాకోబు, నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టాను. నిజంగా మనం చూసుకుంటే దేవుని చూసి ఎవరు కూడా బ్రతకరు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఒక మానవ రీతిగా వచ్చి మరి యాకోబుతో పెనులాడాడు కనుక నిజంగా మరి మనం మోసే టైంలో చూసుకుంటే దేవుని చూసి బ్రతికిన వాళ్ళు లేరు. మనం చూసుకుంటే మోసే మరి దేవుని అడిగినప్పుడు నా వెనక భాగం నీకు చూపిస్తానని అన్నాడు. కానీ మరి ముఖాముఖిగా మాట్లాడంటే మరి అంటే ఆకాశం నుండి ఆయన స్వరం విని దేవునితో ముఖాముఖిగా మాట్లాడు కానీ ఫేస్ అనేది మరి ఎప్పుడు కూడా రివీల్ అనేది కాలేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే నరుడిగా మనం చూసుకుంటే ఈనాడు అంటే ఆనాడు 2000 సంవత్సరాల కింద క్రీస్తు ఏ విధంగా అయితే వచ్చాడో అంటే మానవ రూపిగా, అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఆయన మానవ రూపిగా వచ్చి యాకోబుతో పెనుగులాడుతూ ఉన్నాడు. సో మరి ఇక్కడ యాకోబు అంటా ముఖాముఖిగా నేను దేవుని చూచితిని కనుక ఆ ప్రాంతానికి ఆయన ఏమని పేరు పెట్టాడంటే పెనుయేలు అనగా దేవుని ముఖము. సో ఆ ప్రాంతానికి పెనుయేలు అని ఆయన పేరు. ఏవైతే పేర్లు యాకోబు ఇక్కడ పెడతా ఉన్నాడు మనం చూసుకుంటూ వస్తే అవే పేర్లు మనకు ముందున్న గ్రంథాలలో కూడా మరి ఇప్పుడు అక్కడ కూడా మనం వెళ్ళి చూస్తే కూడా మరి కొన్ని పేర్లు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో. సో ఇక్కడ చూసుకుంటే ఇజ్రాయెల్ అంటే ఈ యాకోబుతోనే మరి ఒక యాకోబు పేరు మీద మనకి నాడు ఇజ్రాయెల్ ఒక కంట్రీ కూడా మనకు ఉందంటే ఎంతగా నిజంగా అంటే దేవుడు ఆ యాకోబు అనే ఒక ముద్రను తీసివేసి మరి ఇజ్రాయెల్గా నిజంగా ఈనాడు అంటే ఇజ్రాయెల్లోకి అందరూ కూడా యాకోబు పితరుడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మూల పురుషుడు మనం చూసుకుంటే మరి యాకోబు ఉన్నాడు. మరి మన ఆ విధంగా మరి ఎదోములో మనం చూసుకుంటే అక్కడ ఏశావు ఏ విధంగా అయితే వాళ్ళకి మూల పురుషుడుగా ఉన్నాడో ఇక్కడ మనం చూసుకుంటే యాకోబు కూడా మరి ఇజ్రాయెల్కు వారు కూడా ఆయన మూల పురుషుడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. సో మరి ఆ ప్రాంతానికి ఆయన మరి దేవునితో పోరాడి ముఖాముఖిగా చూచితంగా అందాక మరి దేవుని ముఖము అని అర్థం వచ్చే పదము పెనుయేలు అనే మరి పేరు ఆ ప్రాంతానికి పెట్టడం కూడా జరిగింది. అతడు మరి 31 మనం చూసుకుంటే అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలు తొడ గూటి మీద ఉన్న తుంటి నరము తినరు. ఇక మనం గమనిస్తే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యాకోబు ఆయన కుంటుతూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే అది మన జాయింట్ అనేది అక్కడ నుంచి అది పోయింది. ఆ మెయిన్ అంటే సపోర్ట్
సపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఒక సపోర్ట్ ఆయనకు పోయింది. సో ఈ జీవిత నెక్స్ట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ మొత్తం కూడా ఆయన కుంటుతూనే ఉన్నాడు. అంతే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఒక విషయం ఏంటంటే మరి అంటే తొడ మీద కొట్టాడు కనుక ఆ మెయిన్ నరం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకుంటే అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచాను. సో అతడు ఇంకా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కూడా మనకు అంటే కుంటుచూనే నడిచాడని కూడా మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేల్ ప్రజలు తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరంట. సో అంటే దేవుడు ఆ నరం మీద కొట్టాడు, ఆ పార్ట్ మీద అక్కడ కొట్టాడు కాబట్టి ఆ నరం అనేది తెగిపోయింది కనుక, కొట్టినప్పుడు ఆ నరం తెగిపోయింది కనుక సో ఇక్కడ ఏమంటారంటే సో అంటే ఇప్పుడు మరి ఈ యొక్క నరాన్ని వీళ్ళు ఏం చేయరంట, ఒకవేళ జంతువులు ఒకవేళ అది దాన్ని వాళ్ళు తినరని ఇక్కడ మనకు క్లియర్గా కూడా కనబడతా ఉంది. అందుచేత ఆయన యాకోబు తొడ మీద గూటి మీద తుంటి నరం మీద కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలు తొడ గూటి మీద ఉన్న తుంటి నరమును వాళ్ళు తిన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆ విధంగా కూడా మరి అది వాళ్ళు మరి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసేసుకొని వాళ్ళు మరి జంతువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు, తినట్లేదు. దేవుడు మరి ఆనాడు యాకోబుకు అక్కడ కొట్టాడు కాబట్టి అది విరిగి నరము కట్ అయింది కాబట్టి సో వాళ్ళు కూడా అది తినే విషయంలో కూడా వాళ్ళు దాన్ని తీసుకోవట్లేదు. సో మరి యొక్క 32వ అధ్యాయం మనం గమనిస్తే యాకోబు తిరిగి 20 సంవత్సరాల తర్వాత తిరిగి తన మరి కానాను ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. అదే టైంలో మరి అంటే సమాధానంతోనే వస్తూ ఉన్నాడు. బట్ అన్నకు చేసిన మోసము ఆయన హృదయంలో ఉండిపోయింది. అంటే ఆయన గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. అదేవిధంగా కాకుండా మరి ఏశావు కూడా పగతో ఉన్నాడు. ఇక్కడ చూసుకుని 400 మందితో వస్తూ ఉన్నాడు. ఎలాగైనా అన్న కోపం చల్లార్చాలని సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. గుంపులు చేశాడు, 2 భాగాలు చేశాడు, కానుకలు పంపించాడు, తర్వాత మళ్ళీ చివరిగా పిల్లల్ని భార్యలు పంపించాడు. ఈ విధంగా ఆయన అన్న కోపం చల్లార్చుందేమో అని. అదేవిధంగా మరి దాసుడిగా సేవకుడిగా ఆయన కూడా అక్కడ అనిపించుకుంటా ఉన్నాడు. మరి దేవుని చిత్తం వేరుంది, సొంత ఆలోచన మళ్ళీ కూడా మనం చూస్తే సొంత ఆలోచనలు యాకోబు సొంత ఆలోచన తీసుకుని ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. లాభాన్ని ఇంట ఉన్నప్పుడు చాలా అంటే కంప్లీట్గా దేవుని మీద ఆయన అంటే ఆధారపడి ఉన్నాడు అక్కడ. మళ్ళీ ఇక్కడ ప్రయాణంలో మనం చూసుకుంటే కొద్దిగా మరి మళ్ళీ అంటే వెనక అడుగు వేసినట్లు కూడా మనకు కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ దేవుడు అతన్ని దర్శించి మళ్ళీ అంటే సరి చేశాడనే చెప్పొచ్చు. అంటే దేవుడు యాకోబుకు మళ్ళీ ఒక ధైర్యం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మళ్ళీ దేవుడు నాతో ఆయన ముఖాముఖిగా ఆయన నాతో మాట్లాడాడు అని మరి మనం చూసుకుంటా ఉన్నాం. నిజంగా మరి ఇక ముందు మరి చూసుకుందాం 32లో కూడా ఇంకా యాకోబు ఎలా తన జీవితంలో ముందుకు వెళ్తాడో మనం చూసుకుందాం. 33వ అధ్యాయంలో కూడా చూసుకుందాం. ఇంతవరకు అయితే మరి ఈ విధంగా యాకోబు జీవితము ముందుకు కొనసాగుతూ ఉంది. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.